వచ్చిన హైదరాబాద్ కానీ పోలీస్ వాళ్ళు కానీ ఏమీ సపోర్ట్ చేయట్లేదు. మీవి మీరు చూసుకోండి అని చెప్తున్నారు తప్ప మాది మేము అన్నీ షిఫ్ట్ చేసుకొని మేము చేస్తున్నాము. అండ్ దాంట్లో సామాన్ ఉంది అని చెప్పినా కూడా వాళ్ళు కూలగొట్టేశారండి. ఇప్పుడు మా సామాన్ అంతా లాస్ అయిపోయింది. దానికి మనీ ఎవరు పే చేస్తారు? సో గవర్నమెంట్ ఇలాంటి వాటి గురించి కొంచెం ఆలోచిస్తే మంచిది. ప్రయర్ నోటీస్ మేబీ ఓనర్ బిల్డర్కి ఇచ్చి ఉంటారు. మేమంతా రెంట్ కాబట్టి మాకేమి ఇన్ఫర్మేషన్ రాలేదు. సో అట్లీస్ట్ ఆ ఓనర్ మాకు చెప్పకపోయేసరికి ఇక్కడ ఉన్న వాళ్ళన్నా ఒక 1 డే ముందు వచ్చి ఒక 2 days ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మేము ఇలా చేస్తాము అంటే దానికి ఈక్వల్గా ఏదైనా మేము ఆలోచించుకునే వాళ్ళం. సడన్గా వచ్చి చేయడం అనేది చాలా మందికి ఇబ్బందే కదా. ఇక్కడ చిన్న చిన్న పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. సో కాబట్టి కొంచెం ఆలోచించుకుంటే బెటర్. ఆల్రెడీ మేము ఉన్నాం ఇంట్లో. ఒక సైడ్ చెప్పాము కూల్చుతున్నారు అంటే, ఇంకో సైడ్ కాదు ఆ సైడ్లో మేము తీయాలి సామాన్లు అని చెప్పినా కూడా అటువైపు కూల్చేశారు. సో అక్కడున్న మెటీరియల్ అంతా మాకు లాసే కదా. మళ్ళీ ఏమైనా గవర్నమెంట్ మాకేమైనా పే చేస్తుంది అప్పుడు? సో మీరు దాని గురించి కొంచెం ఆలోచించుకొని గవర్నమెంట్ హెల్ప్ చేయమని చెప్పండి. ఇటు సైడ్ వచ్చి ఉండడం తప్పే, ఓకే వి అగ్రీ. బట్ మేము ఏం రిక్వెస్ట్ చేస్తున్నామంటే ఇట్లాంటిది ఏదైనా అయ్యే ముందు ఓనర్స్కే కాకుండా అందులో ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ప్లీజ్ ఇన్ఫార్మ్ చేయండి. దిస్ ఈజ్ అవర్ రిక్వెస్ట్ అంతే. ఓకే ఐ అగ్రీ, తప్పేమో మేము ఇట్లా వచ్చి ఉండడం తప్పేమో ఇట్లా చెరువుల సైడ్ అది ఓకే. బట్ మేము ఏం రిక్వెస్ట్ చేస్తున్నామంటే అట్లీస్ట్ ముందు వచ్చి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఒక మంత్స్ ముందు, ఒక కొన్ని వీక్స్ ముందు వచ్చి చెప్తే మా అరేంజ్మెంట్స్ మేము చేసుకుంటాం. దట్స్ ఇట్.